హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. పీకేఎల్ సీజన్ 11లో పాట్నా పైరేట్స్ టీంలో ఒక్క సీనియర్ ప్లేయర్ లేకుండా యంగ్స్టర్స్తోనే ముందుకు దూసుకెళ్తుంది. మణీందర్ సింగ్, ఫజిల్ అట్రాజల్లి ఉన్నటువంటి బెంగాల్ వారియర్స్ టీంని చిత్తుగా ఓడించారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో 55వ మ్యాచ్ పాట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 31 పాయింట్లు అయితే 21 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్ టీం బెంగాల్ వారియర్స్ టీం మీద గెలవడం జరిగింది. అంటే పాట్నా పైరేట్స్ టీం 52 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ మెయిన్ లీడర్ మణీందర్ సింగ్ అటర్ ఫ్లాప్ అయ్యాడు. కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మణీందర్ సింగ్ ఫ్లాప్ అవుతూనే వస్తూ ఉన్నాడు. ఈ మ్యాచ్లో మణీందర్ సింగ్ మొత్తం 10 రైడ్లు చేసి కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ బెంగాల్ వారియర్స్ సెకండ్ రైడర్ అయినటువంటి నితిన్ కుమార్ ఈ మ్యాచ్లో 11 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ టీం తరఫున నితిన్ కుమార్ ఒకడే ఒంటరి పోరాటం చేశాడు. అండ్ బెంగాల్ వారియర్స్ థర్డ్ రైడర్ అయినటువంటి సుశీల్ 5 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ డిఫెండింగ్లో ఫజిల్ అట్రాజల్లి మొత్తంగా 6 ట్యాకిల్స్ ఇన్సిల్ చేస్తే 2 ట్యాకిల్స్ మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యాయి. అండ్ ఫజిల్ అట్రాజల్లి 2 రైడ్లు చేస్తే 1 బోనస్ పాయింట్ సాధించాడు. అండ్ ఫజిల్తో పాటుగా మరో డిఫెండర్ శ్రేయస్ 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ ఇంపార్టెంట్ టైంలో సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి హేమరాజ్ 2 సూపర్ ట్యాకిల్స్ చేశాడు. కీలకమైన సమయంలో టీంని ఆదుకున్నాడు హేమరాజ్. కానీ పాట్నా పైరేట్స్ రేడర్స్ మటుకు బెంగాల్ వారియర్స్ డిఫెన్స్ మటుకు కంట్రోల్ చేయలేకపోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 31 పాయింట్లు సాధించింది. అండ్ పాట్నా పైరేట్స్ విషయానికి వస్తే పాట్నా పైరేట్స్ మెయిన్ రైడర్ అయినటువంటి దేవాంగ్ ఈ మ్యాచ్లో 15 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో పాట్నా పైరేట్స్ టీం తరపున దేవాంగ్ మటుకు ఒక సెన్సేషన్ ప్లేయర్గా మారుతున్నాడు. అండ్ పాట్నా పైరేట్స్ టీం తరపున సెకండ్ రైడర్గా ఉంటున్నటువంటి అయాన్ 11 రైడ్ పాయింట్లు తెచ్చి దేవాంగ్కు సపోర్ట్గా ఉన్నాడు. అండ్ పాట్నా పైరేట్స్ టీం తరపున థర్డ్ రైడర్ అయినటువంటి సందీప్ 8 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాట్నా పైరేట్స్ టీం తరపున ఈ ముగ్గురు రైడర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ పాట్నా పైరేట్స్ డిఫెండింగ్లో వాళ్ళ యొక్క కెప్టెన్ అంకిత్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ శుభం సిండే 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క ఆల్రౌండర్ ఆర్కమ్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ టీం అంతా కూడా కలిసికట్టుగా ఆడి బెంగాల్ వారియర్స్ టీంని అయితే ఓడించి పాట్నా పైరేట్స్ టీం గెలవడం జరిగింది. ఈ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ టీం బెంగాల్ వారియర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది ఫస్ట్ హాఫ్లో. బెంగాల్ వారియర్స్ టీం ఫస్ట్ హాఫ్లో పాట్నా పైరేట్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో పాట్నా పైరేట్స్ టీం బెంగాల్ వారియర్స్ టీంని 2 సార్లు అలౌట్ చేసింది. బెంగాల్ వారియర్స్ టీం పాట్నా పైరేట్స్ టీంని ఒకసారి కూడా సెకండ్ హాఫ్లో అలౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యేసరికి బెంగాల్ వారియర్స్ టీం 31 పాయింట్లు, పాట్నా పైరేట్స్ టీం 52 పాయింట్లు, దాదాపుగా 21 పాయింట్లు తేడాతో అయితే పాట్నా పైరేట్స్ టీం గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత పాట్నా పైరేట్స్ టీం పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే ఇప్పటి వరకు కూడా 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. బెంగాల్ వారియర్స్ టీం ఈ మ్యాచ్ తర్వాత 9వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టిల్లర్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. మన తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్లో 7వ ప్లేస్లో ఉంది. 9 మ్యాచ్లు ఆడితే ఇప్పటి వరకు కూడా 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇదేనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ లిస్ట్ అయితే. సో ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీం ట్రోఫీని గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.